అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం కేంద్రంలో సబ్బవరం చోడవరం రోడ్లో మంగళవారం ఉదయం స్కూటీని వెనుక నుంచి వస్తున్న విశాఖ చోడవరం ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో స్కూటీపై ప్రయాణిస్తున్న వ్యాపారి సత్యవరపు శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించిన సబ్బవరం మహిళా ఎస్ఐ దివ్య మీడియాతో మాట్లాడుతూ సబ్బవరం మండలం మల్లునాయుడు పాలెంకు చెందిన సత్యవరపు శ్రీనివాసరావు చాలా కాలంగా సబ్బవరం ప్రభుత్వ హై స్కూల్ ఎదురుగా వ్యాపారం చేస్తూ స్థిరపడ్డాడు. ఆయన ఈ రోజు ఉదయం తన స్కూటీపై ఒట్టివాడ వైపు వెళ్తుండగా పాత సబ్బవరం జంక్షన్ దాటిన వెంటనే కుడి వైపుకు స్కూటీని మళ్లించాడు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న విశాఖ చోడవరం ఆర్టీసీ బస్సు ఢీకొని వెనుక వైపు నుంచి ఢీకొనడంతో వ్యాపారి శ్రీనివాసరావు అక్కడికక్కడ మృతి చెందాడు. మృతుడు శ్రీనివాసరావుకు 2 పిల్లలు ఉన్నారని ఆయన సోదరుడు తెలియజేశారని ఎస్ఐ చెప్పారు. ఏమవుతారు ఆయన మీకు? తమ్ముడు అవుతాడు. ఏం జరిగింది రోజు? తెలియదండి, యాక్సిడెంట్ అని చెప్పేసి నాకు తెలిస్తే వచ్చాను. ఇప్పుడు మీ వచ్చే ముందే వచ్చాను. చనిపోయిన ఆయన ఏం చేస్తూ ఉంటారు? వ్యాపారం అండి, జనరల్ స్టోర్. ఎక్కడ? జోడుగుల దగ్గర. ఆయన త్వరగా నిలయం. పిల్లలు ఎంతమంది ఆయనకి? 2 బాబులు. పెద్దోళ్ళేనా? పెద్దోళ్ళు. ఎక్కడికైనా వెళ్తున్నాడు ఇటు? ఎవరు చెప్పలేదు? ఎవరు లేరా ఇంటికాడ? పెందుర్తి నుంచి చోడవరం వైపున ఆర్టీసీ బస్సు వెళ్తున్నప్పుడు స్కూటీ కూడా సేమ్ డైరెక్షన్లోనే వస్తుంది. ఆయన కొంచెం రైట్కి కట్ చేసే టైంలోనే స్పీడ్ అదుపు చేయలేక మన ఆర్టీసీ డ్రైవర్ హిట్ ఇవ్వడంతో చనిపోయారండి. పేరేంటి మేడం? మీ డిసీజ్డ్ పేరేమో తెలుసా? డిసీజ్డ్ పేరు ఇంకా వివరాలు రావాల్సి ఉందండి. ఆర్టీసీ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? మనకి పెందుర్తి నుంచి చోడవరం వైపుగా వస్తుంది. బస్సు ప్రమాదానికి కారణమైన బస్సుని స్వాధీనం చేసుకున్నారా? తీసుకున్నామండి, స్టేషన్లో పెట్టించాము. థ్యాంక్ యూ.